హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్. సో జనరల్గా మనము ఇంతకుముందు వెబ్ 1.0 వెబ్ 2.0 అనేది చెప్పుకున్నాం కదా, దాని కంటిన్యూయేషన్ ఇది. ఈ వీడియోలో మనము వెబ్ 3.0 గురించి అయితే మాట్లాడుకున్నాం. ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. వెబ్ 1.0 అంటే లైక్ రీడ్ ఓన్లీ ఇంటర్నెట్ అనేది చెప్పుకోవచ్చు. ఇది ఫస్ట్ వర్షన్ ఆఫ్ ఇంటర్నెట్. వెబ్ 2.0 అంటే రీడ్ ప్లస్ రైట్ ఇంటర్నెట్ అనేది చెప్పుకోవచ్చు. సో జనరల్గా ఇది సెకండ్ వర్షన్ ఆఫ్ ఇంటర్నెట్. వెబ్ 3.0 అంటే థర్డ్ వర్షన్ ఆఫ్ ఇంటర్నెట్, అంటే ఇది ఓన్ ఇంటర్నెట్ అనేసి అనుకోవచ్చు. సో వెబ్ 1.0 అనేది జనరల్గా చూస్తాము ఒక యూజర్ లాగా. వెబ్ 2.0 అనేది మీకు అర్థమయ్యే వేలో చెప్పాలి అంటే ఒక రెంట్ హౌస్ లాగా. అంటే దాన్ని ఆ ఇంట్లో ఉంటాం, అది మనదే అనేసుకొని అంతా వాడుకుంటాం, కాకపోతే ఆ ఇల్లు మనది కాదు. వెబ్ 3.0 అనేది ఓన్ హౌస్ లాగా అనమాట. సో ఇక్కడ మీ కంటెంట్ ఉంటుంది, మీ అకౌంట్ ఉంటుంది, మీ కంట్రోల్ ఉంటుంది. సో దీనికి అర్థమయ్యే వేళ ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లైక్ ఏటీఎం అండ్ ఫోన్పే తీసుకుందాం. సో జనరల్గా ఫోన్పేలో ఏం చేస్తాం అంటే ఎందుకు యూజ్ చేస్తాము, మన మనీ నీడెడ్ పర్పస్గానే కదా. అంటే హోల్ పర్పస్ అనేది మనీయే కదా, మనీ సెండ్ చేయడానికో రిసీవ్ చేయడానికో, లైక్ మనీ యాప్ అనేసి మనకు ఒక ఐడియా ఉంది కదా ఫోన్పే అనేది. సో జనరల్గా ఒకవేళ ఇక్కడ మనకి ఫోన్పేలో అయినా కూడా ఒక మన బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ ఫోన్పే వాడు ఏం చేస్తాడంటే ఫోన్పేని తీసేస్తాడనమాట, బ్యాన్ చేసుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, మన దాంట్లో ఉన్న మన బ్యాంక్ అకౌంట్ పోతుందా? నో కదా. మన మన పేరు పైన అకౌంట్ పోతుందా? నో కదా. మన పేరు పైన ఉన్న డబ్బులన్నీ పోతాయా? నో కదా. మన అకౌంట్ సేఫ్, మన బ్యాంక్ అకౌంట్ సేఫ్, మన మనీ సేఫ్, అన్నీ సేఫ్. కాకపోతే అతను పోతుంది అంతే, మనదేం పోయేది లేదు. అంటే అన్నీ మన కంట్రోల్లో ఉన్నాయి. ఇక్కడ మనం ఫోన్పే యూజ్ చేసినా కూడా జస్ట్ అతను ఒక ఓన్ హౌస్ ఇది. ఒకవేళ జనరల్గా మనము ఇది ఓన్ హౌస్ అనుకుంటే మనకి ఇష్టం ఉన్నది మనం చేసుకోవచ్చు. దీన్ని అమ్ముకోవచ్చు, దీన్ని కొనుక్కోవచ్చు, లేకపోతే దీంట్లో ఉన్నది ఏదైనా అమ్మేయచ్చు, ఒక ఫ్రిడ్జ్ని, లేకపోతే కొత్తది తెచ్చుకోవచ్చు. మన విష్. మనము ఫోన్పేలో ఉండి లైక్ మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి, ఏం కొనుక్కోవాలనేది మన కంట్రోల్లో ఉంది, ఫోన్పే వాడి కంట్రోల్లో లేదు. ఎగ్జాక్ట్గా ఇలానే ఈ 3.0 అనేది రన్ అవుతుంది. మీకు లైక్ రియల్ టైమ్గా చెప్తున్నాను. అండ్ ఏటీఎం తీసుకుందాం, బ్యాంక్ తీసుకుందాం. అంటే ఇంతకుముందు ఫోన్పేలో బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంక్ మనదే ఇలా అనుకున్నాం కదా. ఇప్పుడు అకౌంటే బ్యాంక్ అకౌంట్ తీసుకుందాం, బ్యాంక్ కంపెనీ. సో ఇక్కడ మనం కొన్ని డబ్బులు అనేవి మనం డిపాజిట్ చేసుకున్నాం. ఒకవేళ ఆ బ్యాంక్ కంపెనీ అనేది పోతే కనుక మన మనీ ఎలా అయినా మనదే, ఆ బ్యాంకుది కాదు. దీంట్లో ఉన్నాయి కాబట్టి నా మనీ కాబట్టి నేను తీసేసుకుంటా అనేసి అనలేడు. అలా అని ఈ వెబ్ 3.0 అనమాట. ఇది లైక్ ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ వెబ్ 3.0. ఇది లైక్ ప్రజెంట్ రన్ అయ్యే ఇంటర్నెట్ అనమాట. సో దీని తర్వాత కూడా లైక్ ఇంకా రాలేదు, ఇదే ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్నది కూడా వెబ్ 3.0 అనేసి అంటున్నాము. సో ఇది వెబ్ 3.0 గురించి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఒకవేళ వెబ్ 4.0 వస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాము. సో అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే. అండ్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో జనరల్గా ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్ అండ్ ప్రాజెక్ట్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి జస్ట్ ఈ ప్యాకేజ్లోనే. అండ్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో దీంట్లో కనుక మీరు ఎన్రోల్ అవ్వాలి లేదా సిలబస్ తెలుసుకోవాలి, ఫ్రీ డెమో చూడాలి అంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే అప్రోచ్ అయిపోండి. మా టీం అనేది రెడీగా ఉంది మీకు అన్నీ కూడా లైక్ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి, ఫ్రీ డెమో పంపించడానికి, ఎవ్రీథింగ్ కూడా. సో జస్ట్ అప్రోచ్ అయిపోండి అండ్ రిలాక్స్డ్గా ఈ కోర్స్లో అయితే జాయిన్ అయిపోయి స్కిల్ అనేది అప్గ్రేడ్ అయిపోండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయచ్చు, ఐటీ గురించి లేదా ఈ వెబ్ 3.0 గురించి ఏదైనా సరే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.